కర్ణాటకలోని ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొడుగు జిల్లాలోని ఒక హోమ్ స్టేలోని విదేశీ మహిళ హోమ్ స్టే ఉండి అక్కడ పర్యాటకంగా పూర్తిగా ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించడానికి వచ్చింది. ఆవిడ వాషింగ్టన్‌కి చెందిన మహిళ. ఈ మహిళ మీద అక్కడ హోమ్ స్టే ఎక్కడైతే చేస్తూ ఉందో దానికి సంబంధించిన హోమ్ స్టేకి సంబంధించిన సిబ్బందిలో ఒక వ్యక్తి ఆమె మీద తీవ్రంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ అత్యాచారాన్ని దాచిపెట్టడానికి, అలాగే నిందితుడిని తప్పించడానికి హోమ్ స్టేకి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో ఆయన ఆ విదేశీ మహిళని కాపాడడం పోయి, అలాగే చేసిన నిందితుడిని పట్టించడం పోయి, అసలు దానికి సంబంధించి ఈ విషయం మీద కంప్లెయింట్ ఇవ్వడం పోయి, దాన్ని ఎలా తప్పించాలి అనే ప్రయత్నం చేసినట్లుగా ఈ కేసులో కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా బట్టబయలయ్యాయి. అయితే ఈ కేసులోనే ఆ విదేశీ మహిళని అత్యాచారానికి పాల్పడ్డాడన్నప్పుడు ఆమెకి కొన్ని గాయాలయ్యుంటాయి. ఆమె పరిస్థితి అసలు ఎలా ఉంది? ఇవన్నీ గూడా ఆలోచించకుండా ఆ మహిళని ఒకే గదిలో 4 రోజుల పాటు బంధించి, అలాగే ఆమెకి సంబంధించిన ఆ ఫోన్‌ని గూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని, ఈ విషయాన్ని మొత్తం గూడా ఆమెకి ఎలాంటి సహాయం చేయకుండా పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే ఎవరికీ కూడా ఫిర్యాదు చేయొద్దని, చేస్తే ఒకవేళ తనకి ప్రాణహాని తలపెడతామంటూ కూడా బెదిరించడంతోని తనెవ్వరికీ కూడా చెప్పలేదు. చెప్పే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఆమెని రూమ్‌లో బంధించేశారు గాబట్టి. సో, తర్వాత ఆమె ఏదో రకంగా ఆ కొడుగు ప్రాంతం నుంచి, కర్ణాటక నుంచి తప్పించుకొని మైసూర్‌కి చేరుకున్నారు. మైసూర్‌కి చేరుకొని అక్కడి నుంచి అమెరికన్ ఎంబసీకి సంబంధించి వాళ్ళతో కాల్ చేసి మాట్లాడి, నేను ఇలా ప్రమాదంలో ఉన్నాను. నా మీద ఇలా అత్యాచార ఘటన జరిగింది కర్ణాటకలోని. సో, అక్కడున్న సిబ్బంది ఇలా ప్రవర్తించారు అని చెప్పేసి అక్కడ ఆమె అధికారుల్ని సంప్రదించడం జరిగింది. వెంటనే యుఎస్ ఎంబసీ ద్వారా విషయం తెలుసుకున్న ఆ కర్ణాటక పోలీసులు వెంటనే యుఎస్ ఎంబసీ కూడా కర్ణాటక ఆమె ఎక్కడ హోటల్లో స్టే చేశారు, స్టే చేసిన దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆమె తప్పించుకున్న విధానం, అలాగే అత్యాచారానికి పాల్పడడం, అలాగే సిబ్బంది ఆమెను బంధించడము, ఈ విషయాలన్నీ కూడా కర్ణాటక పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి దానికి సంబంధించి హోమ్ స్టేకి సంబంధించిన ఓనర్ అంటే యజమానిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత అప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకొచ్చినాయి. ఆ హోటల్ కి సంబంధించిన యజమాని కాదు దీనిలో పార్టిసిపేట్ చేసింది, వేరే ఇతర ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అని ఇక్కడ తెలుస్తుంది. అయితే అసలు ఆమె మీద అత్యాచారం చేసిన నిందితుడు జార్ఖండ్ కి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ఆయన అయితే తప్పించుకున్నాడు. బట్ దానికి సంబంధించిన యజమానిని, మరో 2 వ్యక్తుల్ని కూడా కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేపట్టారు. అలాగే ఆ మహిళకి సంబంధించి ఆమెకి రక్షణ కల్పించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసి వాషింగ్టన్ ఎంబసీతో మాట్లాడి ఆమెని సేఫ్ జోన్ లో ఉంచే ప్రయత్నం అయితే చేశారు. అయితే కొడుగు ప్రాంతము మనందరికీ తెలుసు. మొన్ననే మనం కర్ణాటక కొడుగు వివాహానికి సంబంధించిన ఇన్సిడెంట్ ని కూడా మనందరం చూసాము. విజయ్ దేవరకొండ పెళ్లి విషయానికి కొడుగు సాంప్రదాయము అని మనం సేమ్ అదే ప్లేస్ అనమాట ఇది. ఆ కొడుగు జిల్లాలోనే ఈ హోమ్ స్టేకి సంబంధించిన ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. గతంలో కూడా కొన్ని ఘటనలు ఇక్కడ జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎందుకు పదే పదే ఇలా విదేశీ మహిళల మీద అత్యాచారానికి పాల్పడము, దాన్ని దాచిపెట్టే ప్రయత్నం యజమానులు చేయడము, అసలు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోవడం. ఎందుకంటే అసలు టూరిస్టులు వస్తున్నారు అని అంటేనే అక్కడ ఎంతో కొంత సెక్యూరిటీ ఉండాలి. మరి అలాంటి సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఇది జరిగిందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మరి కర్ణాటక పోలీసులు దీని మీద పూర్తిగా దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. 2 వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఈ ఘటన మీద విదేశాంగ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలోనే ఆరా తీస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ విదేశీ మహిళ అనే కాదు, ఒక హోమ్ స్టేకి వెళ్ళేటప్పుడు ఇతర ప్రాంతాలు, అనేక ప్రాంతాలకు చెందిన మహిళలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు వారు ఎవరిని సంప్రదించాలి, అక్కడ ఎలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించేటట్టుగా చూడాలి, రూల్స్ ని స్ట్రిక్ట్ చేయాలని చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ మహిళకి ప్రాణహాని లేదు కాబట్టి పర్వాలేదు. నిజంగానే ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే దీని పర్యవసానాలు కర్ణాటక గవర్నమెంట్ చాలా ఎదుర్కోవాల్సి వచ్చిండేది. బికాజ్ విదేశీ వ్యక్తులు మన దగ్గరికి వచ్చి వెళ్ళినప్పుడు, లేదా మన భారతీయులు విదేశాల్లో ఉండేటప్పుడు కూడా ఈ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. మరి ఇట్లాంటి రూల్స్ ని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే గవర్నమెంట్ కి వచ్చేది. మరి దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో మాత్రము సరైన శిక్షలు లేకపోవడం వలన ఇటువంటి వాళ్ళు ఇలా సునాయాసంగా అత్యాచారాలు చేసి తప్పించుకుంటున్నారు అనైతే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్